నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ క్రిస్పీ స్వీట్ పూరి. ఇది చాలా తీయగా టేస్టీగా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, ఈ తీయటి క్రిస్పీ పూరిని ఎలా తయారు చేసుకోవాలో వీడియో చూసేద్దాం. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక అరకప్పు బియ్యాన్ని అయితే నానపెట్టేసుకోవాలి. శుభ్రంగా 1-2 సార్లు అయితే కడిగేసుకొని నీళ్లు వంపేసి ఒక 10-15 నిమిషాలు అయితే నానపెట్టేద్దాం. 15 నిమిషాల తర్వాత బాగా నానిపోయాయి. ఎక్కువ నాననవసరం లేదండి. దీన్ని ఒక జల్లి గంటెలోకి తీసుకొని నీళ్ళన్నీ వడపోసుకుందాం. నేనైతే కొన్ని ఉన్నాయి కాబట్టి జల్లి గరిటెలోనే కాసేపు ఆరబెడుతున్నాను. ఇప్పుడు ఈ ఆరిన బియ్యాన్ని అయితే ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుందాం. దీనైతే ఒక బౌల్లోకి హాఫ్ వరకు తీసుకోవాలి. దాంట్లోకి తగినంత నెయ్యి వేసి ఎక్కడా ఉండలు లేకుండా, అటు గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి 1.5 కప్పు పిండితో అయితే పూరీలు చేస్తున్నాను. ఫస్ట్ నేను 1 కప్పు పిండిని వేసి 1/2 కప్పు వేడి నూనెనైతే వేసేసి కాసేపు అయిన తర్వాత ఉండలు లేకుండా కలుపుతున్నాను. ఇప్పుడు 1/2 కప్పు కూడా వేసాను. బాగా కలుపుకోవాలండి. చూడండి, ముద్ద గట్టిగా కట్టి అట్లా చేత్తో ప్రెస్ చేస్తానే విడిపోవాలి. ఇప్పుడు తగినంత నీళ్లు పోసుకుంటూ చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. దీన్ని ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టేద్దాం. ఇప్పుడు నానిన పిండిని తీసుకొని బాగా గట్టిగా పలకకేసి ఆ విధంగా ప్రెస్ చేస్తూ కొడితే బాగా తొందరగా సాఫ్ట్ అయిపోతుందండి. కొంతమంది అయితే రోలులో వేసైనా దంచుతారు. నేనైతే రోలులో వేయలేదు. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వీటిని చిన్న బాల్స్ సైజులో కట్ చేసేసుకున్నాను. ఒక 8 అయ్యాయండి. ఈ 8టిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని పలుచగా పూరీలాగా ఒత్తేసుకోవాలి. ఎంత బాగా సాఫ్ట్గా వస్తున్నాయండి. ఈ విధంగా ఒక్కొక్క పూరీ చేసేసుకొని 8టిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పూరీ పైన అయితే ముందుగా మనం బియ్యం పిండి నెయ్యి కలిపాం కదా, అది పూరి అంతటికి పట్టించాలండి. ఈ విధంగా పట్టించిన తర్వాత కొద్దిగా పొడి పిండిని కూడా తీసుకొని దానిపైన చల్లుకోవాలి. తర్వాత ఒక పూరిని పెట్టాలి. మరి తర్వాత ఈ పూరి పైన కూడా మళ్ళీ బియ్యం పిండి నెయ్యి రాసేసి ఇంకొక పూరిని ఆ విధంగా ఒకదానిపైన ఒకటి ఆ విధంగా 8టిని అయితే సర్దేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కానీ నూనె కానీ ఉన్నా కూడా వాడుకోవచ్చండి. నా దగ్గర నెయ్యి అవైలబుల్ ఉంది కాబట్టి అది వేసుకున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకొని సర్దుకున్న తర్వాత ఎక్కడ ఎయిర్ గ్యాప్ లేకుండా టైట్గా అయితే చుట్టేసుకోవాలి. ఈ విధంగా చుట్టుకొని బాగా రోల్ని సమంగా వచ్చేటట్టు చేసి మనం మీడియం సైజు కావాలంటే మీడియం సైజు, పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్నాక చూడండి లేయర్స్ ఎంత బాగున్నాయో. అన్నిటినైతే ఒక ప్లేట్లోకి సర్దేసుకుందాం. ఇవి గాలికి ఆరిపోకుండా మూతతో అయితే కప్పి పెడతాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసము హాఫ్ మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని ఆ విధంగా చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చు. ఎక్కువ పల్చగా లేకుండా మీడియంగా అండి. ఏదైనా కూడా ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకొని వేడి ఆయిల్లో ఇవి ఒక్కొక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైంది అనడానికి మనం వేసిన పూరి దానికే అదే పైకి తేలుతుందండి. అప్పుడు పర్ఫెక్ట్గా
మనము ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ రెడీగా ఉందని అర్థము. ఈ విధంగా నేనైతే చిన్న బౌల్లో చేస్తున్నా కాబట్టి ఆ విధంగా రెండే వేసి చేస్తున్నాను. వీటిని అన్నిటినీ పక్కకు అయితే తీసి పెట్టుకోవాలి. బాగా చల్లగా అయిన తర్వాత నేను 1.5 కప్పుకు 3/4 కప్పు చక్కెర అయితే వేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా అన్నిటినీ ఒక రంధ్రాల గిన్నెలో వేసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టి ఈ చక్కెర పొడితో అటు ఇటు బాగా చల్లుకొని తింటే టేస్టీ క్రిస్పీ స్వీట్ పూరి అయితే రెడీ అయిపోయినాయి. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు పండగలు అయితే వస్తున్నాయి కదండి. ఇలాంటి స్వీట్స్ అయితే మరెన్నో సింపుల్గా చేసుకొని అందరూ తిని ఆనందించాలని నా కోరిక. థ్యాంక్ యూ.